కాబట్టి నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు స్తుతించానన్నాడు బైబిల్లో. అంటే స్తుతించడం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు బైబిల్లో ఉన్నాయో మీకు 2 చెప్పాను, ఇంక చాలా ఉన్నాయి. కాబట్టి స్తుతించడం ద్వారా మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అందులో ఉన్న శక్తి మీరు ఎప్పుడైతే గమనిస్తారో వెంటనే దేవుని స్తుతించకుండా ఉండలేరు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు గారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం స్టడీ చేద్దాం. ఆయన ఎప్పుడెప్పుడు ప్రార్థించాడు? దినమునకు 7 మార్లను ప్రార్థించినట్లుగా స్తుతించినట్లుగా ఉంది కదా. ఆయన ఎప్పుడెప్పుడు ప్రార్థించాడు మనం నేర్చుకుందాం. నేను నేర్చుకున్నాను బైబిల్ చదివి బాగా. ఎక్కడున్నా, నేను ప్రయాణంలోనే ఎక్కడున్నా నేను అలాగే చేయడం ప్రారంభిస్తూనే ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు గారి ప్రార్థన జీవితాన్ని ఒకసారి మనం స్టడీ చేద్దాం. 63వ కీర్తనలు అంటాడు ఆయన, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను అన్నాడు మొదటి వాక్యంలో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతాను. అంటే వేకువనే, లేచిన వెంటనే దావీదు ఎవరిని వెతుకుతున్నాడో? దేవుని ప్రభావాన్ని వెతుకుతున్నాడో, దేవుని మహిమను వెతుకుతున్నాడో, దేవుని మహాత్యాన్ని వెతుకుతున్నాడో, దేవుని యొక్క గొప్ప కార్యాల్ని చూడాలని ఆశపడుతున్నాడంట ఆయన. అందుకనే నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతానన్నాడు. మరి వేకువనే మనం దేవుని వెతుకుతున్నామా? ఇవేమి చూడలేదు. సామ్రాజ్యం ఎలాగుంది, సైనికులు ఎలాగున్నారో, నా పిల్లలు ఎలాగున్నారో, ఇవేమీ చూడలేదు. అవన్నీ తర్వాత చూశాడు. చూడకుండా ఏమీ లేడు, అవన్నీ తర్వాత చూశాడు. ముందు ఏం చేశాడంటే, నేను నా దేవుని మహిమను చూడాలి, నా దేవునితో మాట్లాడాలి, నా దేవుని ప్రభావాన్ని చూడాలి, నా దేవుని మహాత్యాన్ని చూడాలి, నా దేవుడితో ప్రొద్దున్నే వేకువనే నేను మాట్లాడకుండా నేను జీవించలేను, నేను బ్రతకలేను, నా ఊపిరి ఆగిపోద్ది నా దేవుడితో నేను మాట్లాడకపోతే అన్నట్టుగా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను ప్రార్థిస్తానన్నాడు. వేకువనే మనం ప్రార్థిస్తున్నామా? ఆలోచించండి. యేసును నమ్ముకున్న మనం వేకువనే ప్రార్థించాలా లేదా? మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యంలో ఆయన పెందల కాడ లేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను అని రాయబడి ఉంది. ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత అద్భుతంగా ఉంటుందండి బైబిల్. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటే బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్న వాక్యాలు తినాలి. తింటే దాని రుచి నీకు అర్థమవుద్ది. తినకపోతే ఏం అర్థమవుద్ది, చదవకపోతే ఏం అర్థమవుద్ది. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. యేసుక్రీస్తు పెందల కాడే లేచి, ఇంకా చీకటి ఉండగానే, తెల్లారలేదు ఇంకా చీకటి ఉండగానే అరణ్యమునకు వెళ్ళి అక్కడ ప్రార్థించుచుండెను. ఆయన మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్తపు బిందువులు అయిపోయాను. ఆయన రాత్రంతా మోకాలుని ప్రార్థించినట్లుగా 22వ అధ్యాయంలో ఉంటుంది లోకాసు వార్తలో. యేసుక్రీస్తును చూసి మనం ఏమి నేర్చుకున్నాం? దావీదు భక్తును చూసి మనం ఏమి నేర్చుకుంటున్నాం? ప్రతిరోజు వాక్యాలు వింటున్నాం. ఒకవేళ నీకు చదువు రాకపోతే విన్న వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి. అంత శ్రద్ధగా వినాలి వాక్యాన్ని. విన్న వాక్యాన్ని లోపల స్టోర్ చేసుకోవాలి. వాక్యాన్ని శ్రద్ధగా వింటారు చెప్పండి. ఒక అరగంట ఎక్కువైతే అలా కొట్టుకుంటూ ఉంటారు. ఒక అతనైతే ఇలాగ మోకాల మీద కొట్టుకునేవాడు. అరే బాబు టైం అయిపోయింది మానేయరని. ఆయన లేడనుకోండి, అంటే అరగంట దాడితే నువ్వు జబ్బలు బాదుకుంటున్నావంటే ఇంకా మానేయాలని అర్థం. సినిమా సీరియల్స్ మాత్రం మాట్లాడక, పనికి మళ్ళీ దాన్ని మాట్లాడుకో. అమ్మ అన్నట్టు పోతాడు, అన్నది గిన్నెలో సావరా కుండలో తిను, మళ్ళీ ఇలాగే అక్కడ ఏం మిస్ అయిపోద్దాం. మరి వాకింగ్ చెప్తే మాత్రం కిందగా పైకి. అసలు ఈ అమూల్యమైన వాక్యాలు ఎక్కడ దొరుకుతాయండి బాబు మీకు? బయటికి వెళ్ళి నేను వాకింగ్ చెప్తుంటే అయ్యి బాబు మీరు మా సంఘంలో ఉంటే మేము అంత ధన్యులేమండి బాబు, ఎంత బాగా చెప్తున్నారని బైబిల్ కానీ శ్రద్ధగా వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దైవజనులు కూడా ఉన్నారు. మీరు బైబిల్ ప్రతిరోజు చదువుతారా? బైబిల్ అనర్గళంగా బోధించేస్తున్నారు. ఎలా సాధ్యమవుతుందని చాలా పెద్ద దైవజనులు అడిగారు నన్ను.
నా గొప్పతనం కాదు, పరిశుద్ధాత్ముడు నాకు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. సినిమా ఎంతసేపు ఉంటుందండి? బాగా తెలిసి మీకు చెప్తారు, 2.5 గంటలు. ఎన్ని రీల్స్ ఎన్ని రీల్సో తెలీదు. సినిమా సీరియల్స్ ఏమంటే అవి అన్నీ లయమైపోతాయి. దానివల్ల నీకు ప్రయోజనం ఉండదు, ఆయాసము దుఃఖము తప్ప. ఒక ఆవిడ సీరియల్ చూస్తుంది, నేను రీల్స్లో చూశాను ఓ విషయం. సీరియల్ చూస్తుంటే అక్కడ కోడలు అత్తగారిని కొట్టేస్తుంది, ఇవిడ తెగ ఏడ్చేస్తుంది. ఇక్కడ అమ్మ అది నటనమ్మ అని చెప్తామంటే ఆవిడ ఎక్కడ ఉంది, నేను ఎక్కడ ఉన్నాను. ఈవిడ కళ్ళంటే నీళ్ళు కారిపోతున్నాయి. ఇప్పుడు సీరియల్స్ కూడా అలా ఉంటున్నాయి, సినిమాలు కూడా. ఏమంటే ప్రార్థనలో ఏడవరు, కానీ సీరియల్ చూస్తే ఏడ్చేస్తారు, ఏం మోకాలు ఏమయ్యి. సినిమా చూస్తే ఏడుస్తారు, ఏం మోకాలు ఏమయ్యి. ప్రార్థనలో నా పాప జీవితం ఎలాగుంది, నా భర్త పాపంలో ఉన్నాడో, నా బిడ్డలు పాపంలో బ్రతుకుతున్నారో, నేను లోక సంబంధంగా తిరుగుతున్నాను, లోకాశల్లో బ్రతుకుతున్నాను, నా బ్రతుకును మార్చు, నా జీవితాన్ని మార్చు, నా భర్త జీవితాన్ని మార్చు, నా పిల్లల జీవితాన్ని మార్చు అని కన్నీరు గార్చి ఏడవటం మానేసి సీరియల్ చూసి ఏడితే నీకేమవుతుంది, సినిమాలు చూసి ఏడితే నీకేమవుతుంది? అది నటన. వాళ్ళ డబ్బు కోసం ఏడుస్తారు, నువ్వెందుకు ఏడుస్తున్నావు? జబ్బు కోసం నువ్వు ఏడుస్తావు. ఏడిస్తే ఏమొస్తుంది? అది ప్రార్థనలో ఏడిస్తే ఉన్న జబ్బు పోతుంది, లోక సంబంధమైన విషయాలు ఏడిస్తే లేనిపోని జబ్బులు వస్తాయి. నా మాట కదా, బైబిల్లోనే. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలిగిస్తుందని పౌలు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దైవ సంబంధమైన దుఃఖం ఉండాలి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతానన్నాడు. కీర్తన గ్రంథం 5:3 అంటాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుచున్నది అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అబ్బా, అంటే వేకువనే తెల్లవారక ముందే దేవుని స్తుతించాడు, ప్రార్థించాడు. మరలా తెల్లవారిపోయిన తర్వాత, సూర్యుడు వచ్చిన తర్వాత కూడా ఉదయమున నా కంఠస్వరము నీకు వినపడుచున్నది అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉదయమున మీ కంఠస్వరాలు దేవునికి వినపడుతున్నాయా? వేకువనే లేచిన వెంటనే మీ కంఠస్వరాలు దేవునికి వినపడుతున్నాయా? చెప్పండి. నీ కంఠస్వరం వినపడవలసింది నీ భర్తకు కాదు, నీ కంఠస్వరం వినపడవలసింది నీ భార్యకు కాదు, నీ కంఠస్వరం వినపడవలసింది నీ పిల్లలకు కాదు, నీ కంఠస్వరం వినపడవలసింది నీ తల్లిదండ్రులకు కాదు. నీకు కంఠమిచ్చిన దేవాతి దేవుడు, నిన్ను సృష్టించిన, నిన్ను నిర్మించిన, నీకు ఒక రూపాన్ని ఇచ్చిన, నీకు ఒక జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవుడైన దేవునికి నీ కంఠస్వరం వినపడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. 141 కీర్తనలు అంటాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగా అంటాడు. అంటే వేకువనే స్తుతించాడు, ఉదయాన్నే దేవుని ప్రార్థించాడు, సాయంకాలం ఏమైనా ఖాళీగా ఉన్నాడా? నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక అన్నాడు. సాయంత్రం మాటలు ఏం చేస్తాం మనం? 4 గంటలకు 3 గంటలకే ఏం కావాలి మనకే? లెమన్ టీ ఒకటి కావాలి, లేదా కాఫీ ఒకటి కావాలి, లేదా టీ ఒకటి కావాలి, లేకపోతే తలపొడి వచ్చేది, హెడేక్. మళ్ళీ ఇంగ్లీష్ మళ్ళీ ఏమి రాదు నీకు, ఏమీ చదువుకోలేదు, మరలా హెడేక్ వచ్చేస్తుంది, టీ తాగాలి. ప్యాషన్ వాటిలో ఒక అతను ఉన్నాడు పాపం, జోసఫ్ గారు. ఆయన చాలా కామెడీ చేసేవాడు. అవన్నీ మనకు అనవసరంలే, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. హెడేక్ వచ్చేద్ది, మనకు సాయంకాలం టీ తాగాలి. కానీ సాయంకాలం దావీదు గారు టీ తాగినట్లుగా బైబిల్లో లేదు, ఉదయాన టీ తాగినట్టుగా బైబిల్లో లేదు. ఆయన ఎప్పుడు తాగడో మనకు తెలీదు, ఆయన చేసిన పనులు మాత్రం బైబిల్లో రాయబడి ఉన్నాయి. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారమగునుగా కన్నాడు. మరి మధ్యాహ్నం ప్రార్థించాడా? ఎక్కడ ఉందని అడుగుతారు మీరు తెలివైన వాళ్ళు. కీర్తన గ్రంథం 55:17 సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున నేను మొర్ర పెట్టుచున్నాను, నేను ప్రార్థిస్తున్నాను, నా ప్రార్థన అంగీకరిస్తున్నాను అంటుంది. సాయంకాలమున, మధ్యాహ్నమున, ఉదయమున ప్రార్థించాడు. ఇంకా గొప్ప విషయం చెప్తాను అనండి. దావీదు గారు ప్రార్థనా జీవితం ఎలా ఉందంటే, అన్ని మార్లు ప్రార్థించిన దావీదు గారు ప్రార్థనా జీవితం, ఆయన రాత్రి మాటలు పడుకునేటప్పుడు కూడా, బాగా వినాలి, రాత్రి మాటలు పడుకునేటప్పుడు కూడా ఆయన ఏమంటాడు తెలుసా? నేను
రాత్రి జాముల యందు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే 23వ కీర్తనలు అంటాడు, నా బ్రతుకు దినములన్నిట కృపా క్షేమములు నా వెంట వచ్చును. మన వెంట ఏమొస్తాయి? గ్యాస్ట్రిక్ వస్తుంది మన వెంట ఫస్ట్ చెప్పండి. తర్వాత బీపీ రావద్దంటే వచ్చేస్తే రావాలి. తర్వాత గ్యాస్ట్రిక్, బీపీ, షుగరు, ఏమండి కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలపోట్లు. ఈ దరిద్రం అంతా మన వెనకాల ఎందుకు వస్తుందంటే రాత్రి మాట తినేసి మంచం ఎక్కి శుభ్రంగా పడుకుంటాం, అంతేని పని. తినేసి మంచం ఎక్కేసి కొన్ని ప్రశాంతంగా పడుకుంటావా? ఎదురోళ్ళు నిద్ర నువ్వు గురక. ఆయన రాత్రి జాముల యందు నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఎందుకు ఆయన ప్రాణం తృప్తి పొందుచున్నదంటే మనలాగా తినేసి పడుకోలేదు, ఆయన తినేసి మంచం ఎక్కేలేదు. ఆయన మంచం మీదకి వెళ్ళినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించుకుని, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని పడుకున్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా? ఇంకో అద్భుతమైన మాట చెప్తాను. 119వ కీర్తన 62వ వాక్యంలో ఉంటుంది, చదువుతారా? ఒక వాక్యం చదవండి. 119వ కీర్తన 62వ వాక్యం చదవండి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. ఎంత అద్భుతంగా ఉందండి బైబిల్. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే ప్రతిరోజు బైబిల్ చదవాలి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. అర్థమైంది మీకు ఈ మాట? పడుకునే ముందు కూడా ఆయన ప్రార్థించుకున్నాడు. అంతేకాదు, న్యాయమైన దేవుని విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే అర్ధరాత్రి వేళ మేల్కొనేవాడంటండి బాబు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. అర్ధరాత్రి అంటే టైం ఎంత? 12, 1 గంట. 1 గంటకు కానీ మనకి మెలకు వచ్చిందా? దుప్పట తీసి ఇలా తీసామా? ఏదన్నా శబ్దం వచ్చిందా? వెంటనే దుప్పడు ముసుగేసుకుని నువ్వు చూసుకుంటావు. కళ్ళు పెద్ద గుడ్లు ఇలా చేసి నిన్ను నువ్వు చూసుకుంటావు. ఏంటి ఆ శబ్దం? దయ్యమా, దొంగోడా, లేకపోతే ఎవడో? ఆ శబ్దం రాదు, ఆ దయ్యమే. నువ్వే పెద్ద దయ్యాను. నీ దగ్గరికి దయ్యం ఎందుకు వస్తే ఆలోచించు. నువ్వే దయ్యాను, నిన్ను చూసి దయ్యమే జడుచుకుంటుంది. నీ అందమైన ముఖం వరకు దయ్యం వచ్చి నేను బాధ పెడతా. అర్ధరాత్రి కూడా మనకు మెలకు వద్దా అసలు చెప్పండి? న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. దావీదు గారు వేకువనే ప్రార్థించాడు, ఉదయాన్నే ప్రార్థించావు, మధ్యాహ్నం ప్రార్థించావు, సాయంత్రం ప్రార్థించావు, పడుకునే ముందు ప్రార్థించావు, మరలా అర్ధరాత్రి కల్లా ప్రార్థించావు. అసలు ఎప్పుడు పడుకున్నావయ్యా బాబు నువ్వు అని అడుగుతామంది. నాకు పరలోకంలోకి ఆయన అడుగుతాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎప్పుడు పడుకున్నాడు ఆయన? దావీదు గురించి మనం స్టడీ చేసాం కదా. దావీదు గారు ఎలా ప్రార్థించారండి? వేకువనే ప్రార్థించాడు, ఉదయాన్ని ప్రార్థించాడు, మధ్యాహ్నం ప్రార్థించాడు, సాయంకాలం ప్రార్థించాడు, పడుకునే ముందు ప్రార్థించాడు. అర్ధరాత్రి కాడ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి అర్ధరాత్రిగా లేచి చెప్తున్నా అంటే కృతజ్ఞత చెప్పకుండా ఉండలేకపోయాడు దావీదు. దేవుని స్తోత్రం చెప్పండి. దావీదు జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారాలను బట్టి దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా ఎప్పుడు చూసినా దావీదుకి దేవుడికి కృతజ్ఞత చెప్పాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి. నాకు ఈ జీవితాన్ని ఇచ్చింది, నాకు ఈ బ్రతుకునిచ్చింది, నాకు ఈ స్థితినిచ్చింది నా దేవుడని దేవునికి కృతజ్ఞత చెప్పడానికే అర్ధరాత్రి కాడ కూడా మెలుగు చేసుకుని దేవుని స్తుతించాడంటే దావీదును చూసి మనం ఏమి నేర్చుకున్నాం? యేసుక్రీస్తును చూసి మనం ఏమి నేర్చుకున్నాం చెప్పండి. అందుకనే న్యాయమైన నీ విధులను బట్టి దినమునకు 7 మార్లు
నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నాడు. స్తుతిలో ఎన్ని గొప్ప కార్యాలు ఉన్నాయో మనం చూసామని చెప్పండి. మనం దేవుని స్తుతించాలి. నీ జీవితంలో సునామీ లాంటి పరిస్థితులు వచ్చినా, పెను తుఫానులు వచ్చినా, భయంకరమైన సమస్యలు వచ్చినా, భయంకరమైన రోగములు వచ్చినా, భయంకరమైన బలహీనతలు వచ్చినా విసిగి వేసారిపోకుండా మౌనంగా ఉండు. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించు, దేవుణ్ణి ఘనపరచడం ప్రారంభించు, దేవుని మహిమపరచడం ప్రారంభించు. ఏవైతే దాడి చేయడానికి నీ మీదకు వచ్చినాయో అవన్నీ నీ నుంచి పారిపోతాయి. ఎలాగొచ్చినాయో అలా పారిపోతాయి. అంటే స్తుతి నీ స్థితిని మార్చింది, స్తుతి నీ పరిస్థితిని మార్చింది, స్తుతి నీ జీవితాన్ని మార్చింది, స్తుతి నీ జీవితాన్ని ప్రభావితం చేసింది. కాబట్టి ఆలోచించి మనం ప్రతిరోజు ప్రార్థనలోకి వెళ్ళే ముందు ఒక అరగంట దేవుని స్తుతించండి. అభ్యాసం చేసుకోండి. అరగంట దేవుని స్తుతించండి, అరగంట పాటలు పాడుకోండి, గంట ప్రార్థన చేయండి. మీరు అరగంట దేవుణ్ణి యథార్థంగా స్తుతిస్తే మీరు ఇంచుమించుగా 2 గంటల ప్రార్థనలోకి వెళ్ళిపోతారో మీకు మోకాలు నొప్పులు కూడా ఉండవు. నా జీవితంలో నేను చేశాను కాబట్టి అనుభవపూర్వకంగా చెప్తున్నాను, మీరు కూడా చేయండి. మీరు స్తుతించట్లేదు, అందుకని మీరు ఎక్కువసేపు ప్రార్థనలో ఉండలేకపోతున్నారు. మీరు స్తుతించండి, దేవుని మహిమపరచండి. ఆఖరిగా నేను చెప్పే మాట ఈ దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలోంచి నీ ప్రాణమును విమోచించేవాడు. ఇలా చెప్పేస్తుంటే వాక్యాలు బైబిల్ మీరు ప్రతిరోజు చదవండి. బాగా బైబిల్ ప్రతిరోజు తీసి చదవండి. బైబిల్ చదువుతూ ప్రారంభించండి, ప్రార్థించడం ప్రారంభించండి, దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించండి. శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా బ్రతకకపోతే నన్ను అడగడం మీరు వచ్చి. అలాగా బైబిల్ ఎక్కల బుక్ అప్పచెప్పినట్టు అప్పచెప్పేయాలి. బైబిల్ అంత బాగా చదువుకోవాలి. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అన్నాడు. 119 కీర్తన 97 వాక్యంలో. ఎవరండి? దావీదు గారు. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ఎంతో ప్రియమంటే ఇష్టం, దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నాను, చదువుతున్నాను. ఈ బైబిల్ గ్రంథం దేవుడు నా కొరకు రాసిన ప్రేమలేఖ. నా ప్రియుడు నా కొరకు రాసిన ప్రేమలేఖను నేను చదవకుండా బ్రతకలేను, నేను చదవకుండా జీవించలేను.